వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. అది దట్టమైన అటవీ ప్రాంతం. భవన నిర్మాణానికి ఫారెస్ట్ ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో కలెక్టర్ వినూత్నంగా ఆలోచించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని బంగారుపల్లిలో కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను సిద్ధం చేశారు. 13 లక్షల రూపాయలతో 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో తయారు చేసి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించారు. ఈ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ కావడం సత్తుపల్లి నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ ఇన్ఛార్జ్ తాండ్ర వినోద్రావు అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ నగర్లో నియోజకవర్గ బీజేపీ కార్యాలయాన్ని ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా స్వీట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని నంది హిల్స్, జంగిడిపురం తదితర చోట్ల కుక్కల బెడదను అరికట్టాలని కాలనీల ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. కుక్కల గుంపులు ఇళ్ల మధ్య సంచరిస్తున్నాయని, ఎక్కడ దాడి చేస్తాయో అన్న భయం పెద్దలు పిల్లల్లో ఉందన్నారు. నంది హిల్స్ మహిళా డిగ్రీ కాలేజ్ వద్ద కుక్కల గుంపును చూసి భయపడిన ఓ బాలిక తోడు వచ్చి దాటించాలని తనను కోరిందని కాలనీవాసి రాజనగరం సింగిల్ విండో చైర్మన్ తెలిపారు. 40వ డివిజన్ సమస్యలపై కార్పొరేటర్ మడిపల్లి రవి రోడ్డుకెక్కారు. డివిజన్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు కల్పించడంలో అధికారులు వైఫల్యం చెందారని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు ప్రజా నిరసన దీక్షను చేపట్టారు. ఇప్పటికైనా బల్దియా అధికారులు స్పందించి డివిజన్ యొక్క సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో దీక్షను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. కార్మిక వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని కార్మిక సంఘాల ప్రతినిధులతో నియమించాలని భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కిరణ్ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాల అమలును బీమా కంపెనీలకు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించని పక్షంలో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని బింగి మహేష్ ఫంక్షన్ హాల్లో అభిమానులు, కార్యకర్తలు రక్తదానం చేస్తున్నారు. సుమారు 50 మందికి పైగా అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. రక్తదానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్స్ చెబుతున్నారు. మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని పాత పాలమూరు శివ రామాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో నెలకొల్పిన భారీ గణనాథుని నిర్వాహకులు ఇటిక్యాల మండలం బీచ్పల్లిలోని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. పూర్తి భక్తి శ్రద్ధలతో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 11 రోజులుగా పాత పాలమూరు ప్రాంతంలో ఈ గణనాథుడు విశేష పూజలు అందుకున్నారు. పట్టణంలో భారీ గణనాథుడిగా గుర్తింపు పొందాడు. చందూరు మండల కేంద్రంలోని మర్రిబొగడ కాలనీలో ప్రభుత్వం హద్దులు చూపెట్టకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే హద్దులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే నిర్మించుకుంటామని లబ్ధిదారులు సిపిఎం ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహోతాకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా, భూమయ్య, సాయిలు, బాగవ్వ, గంగామణి, విజయ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలోని ఎస్పీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన శౌచాలయానికి ముందు ప్రహరీ గోడ నిర్మించారు. 5 సంవత్సరాల క్రితం నిర్మించిన శౌచాలయం వినియోగించకపోవడంతో పోలీసులు దాని ముందర ప్రహరీ గోడను ఏర్పాటు చేశారు. 2 లక్షల రూపాయలతో నిర్మించిన శౌచాలయం నిరుపయోగంగా ఉంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించాలని కోరుతున్నారు. జైనద్ మండలం డోల్లార్ సమీపంలోని పెనుగంగా నదిలో వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ 2వ రోజు ప్రశాంతంగా కొనసాగుతుంది. సిఐ సాయినాథ్, ఎస్ఎల్ పురుషోత్తం, రాధిక నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఒకటి తర్వాత ఒకటి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 200 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి పెనుగంగా వైపు వినాయక విగ్రహాలు తరలి వస్తున్నాయి.